అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటప్ప సెటప్ మారిపోయింది అనుకుంటున్నారా సో నేనైతే అంటే స్టవ్ పక్కన కేక్స్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉండేదన్నమాట సో అందుకని చెప్పి ఒక 5 racks స్టాండ్ అనేది అమెజాన్ లో తీసుకున్నాను సో 5 racks ఇక్కడ అడ్జస్ట్ అవ్వవు కదా సో అందుకని చెప్పి 3 racks అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను అన్నమాట సో మైక్రోవేవ్ అయితే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2-3 టైమ్స్ యూస్ చేయడం అయితే అయ్యింది సో మైక్రోవేవ్ కూడా ఎలాగో యూస్ చేయట్లేదు కదా అని చెప్పి అయితే ఇక్కడ సెట్ చేసి అయితే ఆన్ చేసిన తర్వాత లోపల ఏదో కొంచెం మోటార్ పోయిందని చెప్పి కొంచెం ప్రాబ్లం కూడా వచ్చిందనమాట అదంతా రిపేర్ చేయించేసి ఇక్కడైతే సెట్ చేసుకున్నాను నేను సో అంటే మైక్రోవేవ్లో ఏంటంటే చాక్లెట్ మెల్ట్ చేయడం కానీ అవన్నీ కూడా మైక్రోవేవ్లో చేసుకుంటూ ఉంటాను కేక్స్ అయితే అస్సలు బేక్ చేయనండి ఎందుకంటే నా మైక్రోవేవ్ కేక్స్ బేక్ చేయడానికి పనికి రావట్లేదు గ్రిల్ ప్లస్ కన్వెక్షన్ రెండు కూడాను ఒకే మోడ్లో ఇచ్చేసాడు అనమాట సో అందుకని చెప్పి బేకింగ్ అయితే సరిగ్గా అవ్వట్లేదు అనమాట మాడిపోతుంది త్వరగాను సో ఇంకా ఇక్కడ ప్లగ్ కూడా ఉంది సో అందుకని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను మైక్రోవేవ్ పెట్టుకున్న తర్వాత పక్కన కొంచెం ప్లేస్ ఉందని చెప్పి అయితే ఇంకా కేక్స్ అయితే ఇక్కడే చేసుకుంటున్నాను అనమాట ఇంకా 5 racks అని చెప్పాను కదా 3 racks అయితే ఇక్కడ సెట్ చేసుకున్నానండి ఇంకో 2 racks ఉంటే మాత్రం ఇక్కడ అర్జెంటుగా కావాల్సినవి బీటర్ ఇంకా బీట్ చేసుకున్న క్రీమ్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట సో అంటే ఇంతకుముందు కేక్స్ స్టవ్ మీద చేసేదాన్ని కదా స్టవ్ మీద కట్ చేసుకొని పెట్టుకునేదాన్ని సో నాకు ఎందుకు అలా బాగాలేదు అనిపించింది సో అందుకని చెప్పి ఇంకా ఒక టేబుల్ తీసుకుందాం అనుకుంటున్నాను టేబుల్ మీద చేసుకుందామని చెప్పి ఫోన్ అండ్ వర్క్స్ అన్నీ కూడాను సో చూద్దాం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను అంటే ఎలా తీసుకున్నాను ఎలా సెట్ చేసుకున్నాను అనేది సో ఈరోజు వచ్చేసి మనకి 2 కేక్ ఆర్డర్స్ అయితే ఉన్నాయండి 20 కేక్ పాప్స్ 15 కేక్ పాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి 3 kg వెనిలా టాల్ కేక్ అండి ఇంకొకటి కూడా 1 kg వెనిలా టాల్ కేక్ అనమాట రెండు కస్టమైజ్డ్ కేక్స్ ఏని సో వాటిని నేను ఎలా డెకరేట్ చేస్తున్నానంటే ఈరోజు మీకు చూపించాలనుకుని వీడియో స్టార్ట్ చేశాను అనమాట సో చాలా రోజులు అయింది కదా అని చెప్పి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సో మొత్తం అంతా కూడా సెట్ చేసుకున్నానండి షుగర్ సిరప్ కలిపేసుకున్నాను కేక్స్ కూడా బేక్ అయిపోయాయి అనమాట కేక్స్ బేక్ అయిపోయి విప్పింగ్ క్రీమ్ కూడా కొంచెం కొట్టేసుకొని ఇంకా మిగతాది వచ్చేసి విప్పింగ్ క్రీమ్ కూడా కొంచెం బీట్ చేసుకొని కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఎంత అయితే యూస్ చేస్తానో అంత క్రీమ్ అయితే బయట పెట్టుకున్నాను అనమాట సో ఇదనమాట అండ్ ఇంకా చెప్పాను కదా కేక్స్ కూడా బేక్ చేసేసానని చెప్పి ఒకటి వచ్చేసి 3 kg టాల్ కేక్ అండి 3 kg వచ్చేసి నేను 8 inches స్టీమ్లో బేక్ చేసుకుంటున్నాను ఇది 1 kg టాల్ కేక్ కాబట్టి నేను 5 inches స్టీమ్లో బేక్ చేసుకున్నాను చూస్తున్నారు కదా మొత్తం అంతా షార్ప్ ఎడ్జెస్ ఇది నేను డిమార్ట్లో తీసుకున్నానండి అంటే నార్మల్గా ఇంటికి వచ్చిన కొత్తలోని బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నాకు కేక్స్ కోసం అని చెప్పి సపరేట్గా ఉంచేసాను ఇదనమాట ఇప్పుడు కేక్స్ అనేవి కట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే కొంచెం టైం అయిపోయింది కదా అంటే ఈవినింగ్ 5 o'clock కల్లా కేక్స్ అయితే కావాలని చెప్పారనమాట ఒకరు 6కి అవుతుందని చెప్పాను ఇంకొకరు వచ్చేసి 5 o'clock కల్లా తీసుకెళ్ళిపోతానని చెప్పారు సో చూడండి చాలా ఈజీగా ఉంటాయి చాలా ప్రొఫెషనల్గా అంటే మంచి డిజైన్ అనమాట కొంచెం రీసెంట్గా ట్రెండింగ్గా ఉండే డిజైన్స్ చూస్తూ ఉండండి చెప్పాను కదండి 1 kg కేక్ అని చెప్పి 5 inchesలో బేక్ చేసుకుంటే ఏంటంటే మనకి హైట్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట సో నేనైతే ఇప్పుడు డీమోల్డ్ చేసి కట్ చేసుకొని ఐసింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది మనకి వెనిలా కేక్ ఇచ్చారు కదా వెనిలా కేక్ ఫిల్లింగ్ అనేది మీకు చాలాసార్లే చూపించాను మన ఛానల్లోని ఏంటి అంటే జస్ట్ నార్మల్ షుగర్ సిరప్తో సోక్ చేసుకొని ఫిల్లింగ్లో మనకి కావాలి అంటే మిల్క్ మేడ్ వేయచ్చు లేదు అంటే వేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదండి నేనైతే వైట్ చాకో చిప్స్ అయితే ఫిల్లింగ్లో వేస్తాను మరీ ప్లెయిన్గా ఉంటే టేస్ట్ అనేది పెద్దగా బాగోదన్నమాట ఓన్లీ క్రీమ్ కేక్ అయితే వెనీలా కేక్ అయితే మాత్రం నేను వైట్ చాకో చిప్స్తో ఫిల్ చేస్తాను ఒకవేళ నా దగ్గర మిల్క్ మేడ్ అవైలబుల్గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఫిల్లింగ్లో అయితే మిల్క్ మేడ్ వేస్తానండి ప్రెజెంట్ మిల్క్ మేడ్ తీసుకోలేదనమాట నేను మిల్క్ మేడ్ బయట కాకుండా మాకు నావెల్ క్యాంటీన్లో తీసుకుంటాను కొంచెం తక్కువ పడుతుంది అనమాట సో వెళ్ళినప్పుడే ఒక 6 అలాగా తెచ్చుకుంటాను అనమాట ఎందుకంటే కేక్స్ వెనిలా కేక్స్ గట్రా వస్తుంటాయి కదా సో అందుకని చెప్పి ఎగ్లెస్కి కూడా నేను మ్యాక్సిమం మిల్క్ మేడ్ యూస్ చేస్తానండి సో మిల్క్ మేడ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట కేక్ టేస్ట్ ఒక్కొక్క లేయర్ని కూడా సోక్ చేస్తూ ఫిల్ చేసుకుంటున్నానండి ఈ ఫిల్లింగ్ ప్రాసెస్ ఇంకా ఫినిషింగ్ ప్రాసెస్ అనేది నేను చాలా వీడియోస్లోనే పోస్ట్ చేశాను ఇంకా ఈరోజు వీడియోలోని నేను ఒక టాపిక్ కోసం అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను అది కూడా కేక్స్ కోసమే ఏంటి అంటే కొంతమందికి కొన్ని డౌట్స్ అనేవి వస్తున్నాయండి అవి నేను కామెంట్ సెక్షన్లో చదివాను చాలా వరకు ఒక్కొక్కరికి సపరేట్గా రిప్లై ఇవ్వడం కాకుండా వీడియోలో చెప్తే ఏంటంటే ఇంకొంతమంది చూస్తారు కదా అని చెప్పి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కొన్ని టాపిక్స్ కోసం సో ఏంటంటే మనము కేక్ సోక్ చేసిన తర్వాత ఇప్పుడు కేక్ అనేది క్రమ్ కోట్ చేసిన తర్వాత అయినా ఫినిషింగ్ చేసిన తర్వాత అయినా మనం సోక్ ఆల్రెడీ చేస్తాం కదా సో దాన్ని మినిమం ఎంతసేపు సెట్ చేయాలి అని అడుగుతున్నారు కొంతమంది సో కేక్ అనేది మనము సోక్ చేసిన తర్వాత కానీ క్రమ్ కోట్ చేసిన తర్వాత మనకి కూల్ అవ్వాలి అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కూల్ కేక్లా ఉండాలి అంటే మనకి మినిమం ఒక 20 to ½ an hour వరకు కేక్ అనేది ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలండి అది కూడా మనము ఫ్రిడ్జ్ పెట్టుకునే టెంపరేచర్ బట్టి ఉంటుందన్నమాట
మీరు ఫ్రిడ్జ్ని లోలో పెట్టుకున్నారనుకోండి, మీరు 1 అవర్ పెట్టినా కేక్ అనేది కూల్ అవ్వదనమాట. అదే ఫ్రిడ్జ్ని హైలో పెట్టుకున్నారనుకోండి, కేక్ అనేది 15-20 మినిట్స్లో ఎగ్జాక్ట్గా కూల్ అయిపోతుంది. అది కూడా మీరు ఓపెన్గా పెడతారు కదా, సో ఈజీగా కూల్ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే మీరు ఓవర్ నైట్ అనేది కేక్స్ అనేవి ఫినిషింగ్ చేసేసి ఓవర్ నైట్స్ అనేవి ఉంచకూడదు, ఎందుకంటే క్రాక్స్ అనేవి వచ్చేస్తాయి. పై పార్ట్ క్రీమ్ అంతా కూడాను హార్డ్ అయిపోతుంది అనమాట. మనకి కూల్ కేక్స్ అంటే క్రీమ్ అంతా కూడాను కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఖచ్చితంగా కేక్స్ అనేది మినిమం 20 to హాఫ్ అన్ అవర్ టైం వరకు ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేయాలన్నమాట. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా క్రమ్కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలా, కాసేపు వెయిట్ చేయాలా అని అంటే అస్సలు అవసరం లేదు. క్రమ్కోట్ చేసి టైం ఉందనుకోండి, ఒకవేళ ఆర్డర్స్ కోసం చేసిన, ఇంట్లో కోసం చేసుకున్న, ఒక 1 అవర్ అయినా టైం ఉంది అని అంటే మాత్రం మీరు ఫినిషింగ్ ఎంత టైంలో చేయగలరు అనే దాన్ని బట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మీరు నెక్స్ట్ టైం ఫినిషింగ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ టైం అప్లై చేసిన క్రీమ్కి క్రమ్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. అంతే, ఇంకేం లేదు. కాకపోతే అప్పటికప్పుడు క్రమ్కోట్ చేసిన వెంటనే కూడా ఫినిషింగ్ అయితే చేసేయచ్చు. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. నేను టైం ఉంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక్కొక్కసారి నాకు ఒక 2-3 కేక్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి ఒకటి క్రమ్కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేలోపు ఇంకోటి క్రమ్కోట్ చేస్తాను అనమాట. ఇంకోటి క్రమ్కోట్ అయ్యేలోపు ఫ్రిడ్జ్లో ఉండే క్రమ్కోట్ చేసిన కేక్ని తీసి ఫినిషింగ్ చేస్తాను అనమాట. అలా చేసుకుంటే ఏంటంటే మనకి క్రమ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయన్నమాట. బయటికి కనిపించకుండా బయట ఉండే క్రీమ్ అంతా కూడాను పర్ఫెక్ట్గా వైట్గా కనిపిస్తూ ఉంటుంది. అదే మీకు కొంచెమైనా కేక్ కానీ చిన్న చూడండి బ్రెడ్ ముక్కల్లాగా మన కేక్ పీసెస్ ఉంటాయి కదా, సో అవి కనిపించినా సరే లుక్ అనేది అస్సలు బాగోదు. సో అందుకని చెప్తున్నాను. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. క్రమ్కోట్ చేసిన తర్వాత మీరు ఎంతసేపు పెట్టుకోవాలి అని అడుగుతున్నారు కదా, దాన్ని కూడా కేక్ని ఎంత టైం, అదే 15-20 మినిట్స్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. క్రమ్కోట్కి అయితే 15 మినిట్స్ సరిపోతుందండి, బాగా సెట్ అయిపోతుంది క్రీమ్ అంతా కూడా. అదే మీరు డెలివరీ చేయడానికి కానీ మీరు కటింగ్ చేసుకోవడానికి కానీ మినిమం హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం కూల్ ఎక్కాలన్నమాట కేక్. ఓకేనా? మనము కేక్స్ చేయడానికి యూస్ చేసే ఐటమ్స్లోని ఏవేవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఏవేవి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అనేవి చెప్తాను చూడండి. సో మనం మెయిన్గా యూస్ చేసే విప్పింగ్ క్రీమ్ని మాత్రం ఖచ్చితంగా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎయిర్ టైట్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఓపెన్ చేసిందన్నీ ఖచ్చితంగా ఎయిర్ టైట్లో స్టోర్ చేసుకుంటేనే మీకు క్రీమ్ అనేది బాగుంటుందండి, లేదంటే స్పాయిల్ అయిపోతుంది. అది కూడా మీరు ఫ్రిడ్జ్ని హైలో పెట్టుకోవాలి, బాగా హైలో ఉండాలన్నమాట ఫ్రిడ్జ్ అనేది. అప్పుడే మీకు క్రీమ్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. లేదు అంటే ఏమవుతుందంటే క్రీమ్ అనేది పాడైపోతుంది అనమాట. మీరు లోలో పెట్టుకొని ఆర్ మీడియంలో పెట్టుకున్నట్టయితే క్రీమ్ అంటే పాడవుతుంది అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, క్రీమ్ బీట్ చేసిన తర్వాత బాగా బీట్ అవుతుంది, కాకపోతే కాసేపు టైంకి ఒక 15 మినిట్స్కి అలాగే ఏంటంటే ఐసింగ్ చేస్తున్నప్పుడు మెల్ట్ అయిపోతుంది అనమాట, మెత్తగా అయిపోతుంది, స్టిఫ్ పీక్స్లో ఉండదు. సో అదొకటి బాగా గమనించండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫస్టే ఇంకా సరిగ్గా బీట్ అవ్వదు అనమాట. అదొకటి. క్రీమ్ అనేది -డిగ్రీస్లోని డీప్ ఫ్రిడ్జ్లోనే ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాలి. ఓపెన్ చేసింది అయితే ఎయిర్ టైట్లోని, అదే ఆల్రెడీ బీట్ చేసిన క్రీము మనం దాన్ని కూడా ఎయిర్ టైట్ దాంట్లోనే స్టోర్ చేసుకోవాలన్నమాట. దాన్ని కూడా ఒక 2 డేస్ లోపే యూస్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ మనం యూస్ చేసే మైదా, షుగర్ పౌడర్, ఇవన్నీ కూడాను పౌడర్ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, ఇవన్నీ కూడాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అని అయితే అవసరం లేదు, మనం బయట కూడా స్టోర్ చేసుకోవచ్చండి. నేను క్రమ్కోట్ చేసేసి ఐసింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా, సో దాన్ని నేను ఫుల్గా డెకరేట్ చేస్తాను అనమాట. ఎందుకంటే టైం అయితే అయిపోయింది అనమాట. సో టైం అయిపోయింది కదా, కస్టమర్ వచ్చేస్తున్నారు, సో అందుకని చెప్పి డెకరేట్ చేసేసాను. దాన్ని ఎలా డెకరేట్ చేశాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇదన్నమాట 1 kg కేక్. పక్కన ఒక ఫాండెంట్ డాల్ వస్తుంది, ఇంకా ఇక్కడ ఒక వైట్ కలర్ ఇంకా పింక్ కలర్ లడ్డూస్ వచ్చేసి ఫాండెంట్ అనమాట, ఇంకా గోల్డ్ కలర్ వచ్చేసి ఫాక్స్ బాల్స్ పెట్టాను. మొత్తం అంతా కూడా ఒక కింద ఒక లైన్ లాగా ఫాండెంట్ వచ్చిందనమాట. సో ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇది వచ్చేసి 1 kg కేక్ అండి. సో కస్టమర్ వెనీలా ఫ్లేవర్ అడిగారు అనమాట. సో ఫిల్లింగ్ అంతా చూసారు కదా, సో ఇదేనమాట ఫస్ట్ కేక్. ఇది సెకండ్ కేక్ ఫ్రిడ్జ్లోనే ఉంది, ఇంకా ఫినిషింగ్ చేయలేదు. ఇప్పుడు ఫినిషింగ్ చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలనేది. క్రమ్కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. టాల్ కేక్ కదా అది కూడాను, సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ కేక్ చూసారు కదా, సో ఇది మీకు డీటెయిల్గా బ్యాక్ కెమెరాగా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి డాల్ అనమాట. మనకి కస్టమర్ పెట్టిన ఫోటోలోని ఇలానే ఉందండి, అంటే హెయిర్ గటను. సో అందుకని చెప్పి నేను అలానే రెడీ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ ఉండే ఫాక్స్ బాల్స్ ఇవి, ఈ 3 ఈ 4 కూడాను, ఇది కూడా ఫాక్స్ బాల్ అండి. ఇది వచ్చేసి ఫాండెంట్తో తయారు చేసుకున్నాను అనమాట. సో ఈ హార్ట్స్ కూడా ఫాండెంటేనండి.
సో ఈ కేక్ అయితే ఎలా డెకరేట్ అంటే జస్ట్ నార్మల్గా నేనండి తాడులన్నీ కూడా ఫాండెంట్తో చేసుకున్నాను, ఫాక్స్ బాల్స్ దోపేయడమేనమాట. సో ఇదనమాట ఈ కేక్. నెక్స్ట్ కేక్ ఐసింగ్ చూసేద్దాం ఎలా చేయాలో. ఆ డాల్ కేక్ ఇచ్చిన ఆవిడే 15 కేక్ పాప్స్ అయితే అడిగారనమాట. సో 15 కేక్ పాప్స్ కూడా రెడీ అయిపోయాయి. సో కస్టమర్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఇది కూడా ప్యాక్ చేసేద్దాం, 2 ఒకేసారి ప్యాక్ చేస్తాను. ఇదనమాట 3 kg టాల్ కేక్ అండి. ఇది నేను బేస్ వచ్చేసి మనకి 1.5 kgకి బేస్ ఏది అయితే యూస్ చేస్తామో ఆ బేస్ పెట్టుకున్నాను అనమాట. కేక్ వచ్చేసి 18th స్టీన్లో బేక్ చేసుకున్నాను. క్రమ్కి వచ్చేసాను కదా. ఇప్పుడు దీని ఫినిషింగ్ ఇప్పుడు చూసేద్దాం. ఈ కేక్ ఫినిషింగ్ చేస్తూ ఇందాక టాపిక్ మధ్యలో ఆపేసాను కదా, దాన్ని కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ప్రతి దాన్ని కూడా 8 పెట్టుకోవాలి. ఎందుకు అంటే గాలి పట్టేసింది అనుకోండి, దాని పని అనేది అది చేయదనమాట. ఇప్పుడు బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ బయట అంటే 8 బాక్సుల్లో కాకుండా నార్మల్ బాక్సెస్లో పెట్టేశారనుకోండి, గాలి వెళ్ళిపోయి ఏంటంటే అది కరెక్ట్గా వర్క్ అవ్వదు అనమాట కేక్ బ్యాటర్లోని. సో అందుకని చెప్పి మ్యాక్సిమమ్ కేక్స్ అన్నిటికీ కూడాను 8 అదే కేక్ మెటీరియల్ అంతా కూడా 8 దాంట్లోనే స్టోర్ చేసుకోవాలి. ఇంకా తర్వాత అవి అయితే ఖచ్చితంగా బయటే ఉంచాలండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అని అయితే అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే అవి కూల్ అవుతాయి కదా, మనం బ్యాటర్ చేసేటప్పుడు ఏంటంటే మన కూలింగ్ ఐటమ్స్ ఏవి యూజ్ చేయకూడదు. సో అదైతే బయటే ఉంచాలి. అండ్ నెక్స్ట్ ఎసెన్సెస్ అండి. ఎసెన్స్లు మీకు ఫ్రిడ్జ్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది అనేసి అంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. కాకపోతే ఎసెన్సెస్ గట్ట బ్యాటర్లో యూజ్ చేసే ముందు ఒక 15 to 20 minutes ముందే బయట పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ జెల్ కలర్స్, లిక్విడ్ కలర్స్ అవి ఉంటాయి కదా, సో అవైతే మీరు ఖచ్చితంగా బయటే స్టోర్ చేయాలా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అది మీరు బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీకు క్రీమ్ మెల్ట్ అవుతుంది అన్నట్టయితే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే జెల్ కలర్ కానీ లిక్విడ్ కలర్ కానీ ఆ మెటీరియల్ ఏంటి అనేది కూల్ అవుతుంది కదా, సో కూల్ అయిన దాన్ని మనం మళ్ళీ క్రీమ్లో మిక్స్ చేస్తే మరీ ఎక్కువ మెల్ట్ అవ్వదు అనమాట. అదే బయటది మీరు యూస్ చేశారనుకోండి మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అది కొంచెం లిక్విడ్ కదా. సో అంటే జెల్ అయినా లిక్విడ్ అయినా కొంచెం లిక్విడ్గానే ఉంటుంది కాబట్టి అది మెల్ట్ అవుతుంది అనమాట. కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇందులోనే ఉండాలి అని అయితే ఏమీ లేదు. ఓకేనా. నెక్స్ట్ క్రషెస్ అండి. క్రషెస్ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే హోమ్ మేడ్ చేశారనుకోండి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. బటర్ స్కాచ్ సాస్ కానీ చాక్లెట్ గనాచ్ కానీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలన్నమాట హోమ్ మేడ్ అయితే. అదే మీరు బయట నుంచి తీసుకొచ్చారనుకోండి, మాలాస్లో చాలా వరకు ఉన్నాయి కదా క్రషెస్, అవైతే నేను బయటే స్టోర్ చేస్తానండి. మీకు ఫ్రిడ్జ్లో ఖాళీ ఉన్నట్టయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఎక్కువ టైం ఉంటుంది అనమాట, ఫ్రెష్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు సేల్ అయ్యేదాన్ని బట్టి అనమాట. మీకు ఎక్కువగా సేల్ అవ్వట్లేదు, ఎక్కువగా యూజ్ చేయట్లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నారంటే మీకు బాగా సేల్ అవుతుందంటే మీరు బయట పెట్టేసుకోండి, బాగానే ఉంటుంది. బయట అయినా బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్ ఖాళీ ఉన్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, అంటే మీకు ఉండే అవైలబిలిటీని బట్టి అనమాట. అండ్ నెక్స్ట్ స్ప్రింకిల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే బయట పెట్టేసుకోవాలన్నమాట, ఇంక ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇదనమాట ఈరోజు టాపిక్స్. 2 టాపిక్స్ వరకు నేనైతే ఈ వీడియోలో కవర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అడగండి, నేను నెక్స్ట్ ఏదైనా వీడియోలోనే షేర్ చేస్తాను. ఓకేనా. ఇంక ఇప్పుడు ఈ కేక్ విషయానికి వచ్చేద్దాం. ఇదైతే 3 kg టాల్ కేక్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కేక్ అయితే నేను 8 inches టిన్లో బేక్ చేసుకున్నానని. మనకి నార్మల్గా 3 kg కేక్ అనేది మనము 12 inches టిన్లో బేక్ చేసుకుంటాము. 12 inchలో బేక్ చేసుకుంటే ఏంటంటే కేక్ అనేది ఫ్లాట్గా వస్తుంది, వెడల్పుగా వస్తుంది అనమాట. అంటే కట్ చేసుకోండి, ఎక్కువ మందికి పంచడానికి కూడా ఈజీగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా టాల్ కేక్స్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో కస్టమర్ అయితే మనకు ఒక ఫోటో పెట్టి ఇంకా ఈ కేక్ నాకు కావాలని అయితే పెట్టారనమాట. మీకు వీడియో మధ్యలో చూపించాను కదా ఎల్సా థీమ్ కేక్. సో అదైతే మనకి 3 షేడ్స్లా ఉన్నది, కింద డార్క్ నుంచి అలాగా లైట్ షేడ్లోకి వచ్చిందనమాట. సో దానికోసం నేనైతే ఫస్ట్ బ్లూ కలర్ యాడ్ చేశాను, కాకపోతే స్కై బ్లూలో ఉందన్నమాట షేడ్. సో అందుకని చెప్పి నేను పెట్టిన క్రీమ్ అంతటిని కూడాను తీసేసి మళ్ళీ స్కై బ్లూలోని కొంచెం డార్క్గా మిక్స్ చేసుకొని ఆ తర్వాత లైట్ షేడ్ స్కై బ్లూ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను అనమాట. మనము టాల్ కేక్స్కి ఖచ్చితంగా మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే మినిమమ్ ఒక 2 hours అయినా మనము సెట్ చేయాలండి ఫ్రిడ్జ్లోనే. ఎందుకంటే టాల్ కేక్ అనేది మనం సెట్ చేయలేదు అనుకోండి, క్రీమ్ అనేది బయట ఒక 15 minutes కానీ 20 minutes కానీ ఉన్నా సరే క్రీమ్ మెల్ట్ అయిపోయి అది కిందకి పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. మళ్ళీ షేప్ అనేది కరెక్ట్గా ఉండదు కొన్నిసార్లు. సో అందుకని చెప్పి టాల్ కేక్స్ చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. మనం మళ్ళీ టాల్ కేక్స్ చేస్తున్నప్పుడు ఈ కేక్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నేనైతే 4 toothpicks వరకు అరేంజ్ చేసుకున్నాను. టాల్ కేక్ ప్లస్ కొంచెం 3 kg వెయిట్ కూడా ఎక్కువ కదా, సో అందుకని చెప్పి నేను 4 toothpicks వరకు పెట్టుకున్నాను. మీరు అదే ప్లేస్లోని డౌల్స్ కూడా పెట్టుకోవచ్చు, మనకు ప్లాస్టిక్ వస్తాయి.
కాకపోతే నేను డబల్స్ అనేది ఎక్కువగా నేను 2 టైర్ కేక్స్ యూజ్ చేస్తానన్నమాట. టాల్ కేక్స్కి అయితే మాత్రం టూత్ పిక్సే పెట్టేస్తాను. ఇంకా చాలామంది స్ట్రాస్ ఉంటాయి కదా, పేపర్ స్ట్రాస్, అవి కూడా పెడుతుంటారు. అవి పెట్టడం వల్ల మనకి యూజ్ అయితే ఏముండదండి. ఎందుకు అంటే పేపర్ స్ట్రాస్ పెట్టేదాన్ని నేను కూడా కొత్తలోని. నాకైతే పెద్దగా ఏం తెలీదు ఈ 2 టైర్ కేక్స్ వీటి కోసం. సో అప్పుడు స్ట్రాస్ పెట్టినప్పుడు ఏంటంటే మా ఇంట్లో కోసమే ఒకసారి స్ట్రాస్ పెట్టాను. అయితే నాకు కేక్లోని మెత్తగా అయిపోయింది అనమాట స్ట్రా కూడాను. సో అప్పుడు అర్థమైంది నాకు స్ట్రా పెట్టడం వల్ల యూజ్ ఏమి ఉండదు. ఎందువల్ల అంటే మన కేక్ అనేది కూల్గా ఉంటుంది కదా, లోపల సోక్ చేస్తాం కదా, ఆ వాటర్కి ఏంటంటే వాటర్ అంతటిని కూడా స్ట్రా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయిపోతుంది అనమాట. స్ట్రాస్ కానీ ఇది మన టూత్ పిక్స్ కానీ అవన్నీ ఎందుకు పెట్టుకుంటాము, కేక్ అనేది హైట్ నిల్చోవాలి అని చెప్పి అయితే పెట్టుకుంటాం అనమాట. సో స్ట్రా అనేది అస్సలు యూజ్ అవ్వదు అనమాట. పెద్ద టూత్ పిక్స్ కానీ పెద్ద పెద్ద డౌల్స్ అనేవి ఉంటాయి, లేదు అంటే థిక్గా ఉండే స్ట్రాస్ ఉన్నట్టయితే అవి పెట్టుకోవచ్చండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 3 షేడ్స్లో కలర్ అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ నేను స్కై బ్లూ కలర్లో కింద నుండే క్రీమ్ డార్క్ స్కై బ్లూ తీసుకున్నాను, పైన వచ్చేసి కొంచెం వైట్ క్రీమ్ మిక్స్ చేసుకొని లైట్ కలర్ స్కై బ్లూ క్రీమ్ పెట్టుకున్నాను అనమాట. సో నాకు కేక్ కస్టమర్ పెట్టిన ఫోటోలోని వైట్ కలర్ కూడా ఉందన్నమాట, టాప్ లేయర్. సో అందుకని చెప్పి నాకు ఎందుకో వైట్ లేదనిపించింది, సరిగ్గా కనిపించట్లేదు. అందుకని చెప్పి ఇంకా కొంచెం వైట్ క్రీమ్ కూడా అప్లై చేసుకొని మళ్ళీ ఇదే ప్యాటర్న్లో తీసుకున్నాను అనమాట. సో మీరు ఇప్పుడు చూసినట్టయితే మళ్ళీ నేను వైట్ క్రీమ్ని పెట్టుకున్నాను కదా, దాన్ని మళ్ళీ స్క్రాప్ అయితే చేసుకుంటున్నాను. ఏ కేక్ అయినా సరే మనకు మంచిగా లుక్ కనిపించాలి. సో ఇంతకు ముందు మీరు చూసారు కదా, ఓన్లీ స్కై బ్లూ కలర్లోనే కనిపించేది కేక్. సో కొంచెం వైట్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం లుక్ బాగుంది అనిపించింది నాకు. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇలాంటి కేక్స్ మనకి ఒకేసారి వచ్చేయాలి అని అంటే అవ్వదండి. కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఫస్ట్లోని నాకైతే రాలేదన్నమాట. నార్మల్గా అయితే నేను ఇలాంటి కేక్స్ చేశాను, కాకపోతే 2-3 టైమ్స్ క్రీమ్ అనేది అప్లై చేశాను కదా, సో దానివల్ల క్రీమ్ అనేది ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. ప్లస్ ఏంటంటే ఈ టైప్ డిజైన్కి మనము ప్యాలెట్ నైఫ్ అనేది కొంచెం లైట్గా పట్టుకోవాలన్నమాట. నేను కొంచెం ప్యాలెట్ నైఫ్ని కొంచెం గట్టిగా అడుస్తూ తిప్పాను అనమాట టర్న్ టేబుల్ని. సో అందుకని చెప్పి క్రీమ్ కొంచెం ఎక్కువగా వచ్చేసింది ప్యాలెట్ నైఫ్కి. అప్పుడు అర్థమైన తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా పెడితే కొంచెం క్రీమ్ తక్కువగా వస్తూ డిజైన్ అయితే వచ్చిందనమాట. సో నాకు కావాల్సిన డిజైన్ షేడ్లో వచ్చేసింది అనమాట. డార్క్ స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ ప్లస్ వైట్ కలర్, ఇలా వస్తేనే మనకి లుక్ అనేది తెలుస్తుంది. ప్లస్ మనకి కస్టమర్ పెట్టిన ఫొటోస్లోని ఏ షేడ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడాను మనకి అర్థమైపోవాలన్నమాట. షేడ్స్ అవన్నీ చూసిన తర్వాత ఏ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందని గటను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కేక్ ఫినిషింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఆ తర్వాత టాప్ లేయర్లోని స్ప్రింకిల్స్ అయితే వేసుకుంటున్నాను. మనకి కస్టమర్ పెట్టిన ఫోటోలోని మల్టీ కలర్ ఉన్నాయి, కాకపోతే మల్టీ కలర్ వేసిన కన్నా నాకు ఇక్కడ సిల్వర్ బాల్స్ ఇంకా వైట్ పెరల్ బాల్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా అవే వేసేసాను. వైట్ పెరల్ బాల్స్ ఇంకా గోల్డెన్ బాల్స్ వేసాను. నేను హ్యాపీ బర్త్డే అని చెప్పి ఎల్సావి టాపర్ ప్రింట్ చేయించానండి. ఈ ఫినిషింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ ప్రింటింగ్ అయిన ఫోటో వచ్చేసి తెచ్చేసి కట్ చేసి టాపర్ పెట్టేస్తాను అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈరోజు కేక్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.